ఏపీకి కేంద్రం భారీగా ఉపాధి హామీ నిధులు విడుదల చేసింది. 1805 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ నిధుల విడుదలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి కేంద్రం భారీగా ఉపాధి హామీ నిధులు విడుదల చేసింది. 1805 కోట్ల నిధులను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ నిధుల విడుదలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, రాష్ట్రంలో ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఉపాధి హామీ పనులకు గరిష్టంగా డిమాండ్ ఉంటుంది. ఈ తరుణంలో సుమారు 1805 కోట్ల రూపాయలు విడుదల కావడం వల్ల లక్షలాది మంది కూలీలకు పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి ఈ నిధులు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులు తగ్గే ఈ సీజన్ లో ఉపాధి హామీ నిధులు గ్రామీణ పేదలకు పెద్ద ఊరటనే చెప్పొచ్చు. కేంద్రంలో ఏదైతే కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉండటం, అటు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం వల్ల నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో కేంద్రం నుంచి ఈ స్థాయిలో నిధులు రావడం ప్రభుత్వానికి దక్కిన విజయంగా కూడా చెప్పొచ్చు. ఈ నిధులతో కేవలం వేతనాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పన, ఉదాహరణకు సిమెంట్ రోడ్లు, కాలువలు, వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి